ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. విస్తరిలో ముందుగా అన్నం ఎందుకు వడ్డించకూడదు? ముందుగా అన్నం వడ్డిస్తే శ్రాద్ధ కర్మలకు సూచనండి. అలానే అశుభం అండి, అపరిమితమైన అవమానంగా భావిస్తారు చాలామంది. ముఖ్యంగా మన సాంప్రదాయాల్ని గౌరవించాలండి. అంటే శ్రాద్ధ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ముందుగా అందరూ అన్నం వడ్డిస్తారండి. అన్నం వడ్డించిన తర్వాత ఏదైనా వడ్డిస్తారు. కాబట్టి ఆ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రమే అన్నం వడ్డించుకోవాలండి ముందు. మామూలుగా అయితే సాంప్రదాయం అయితే తక్కిన పదార్థాలు వడ్డించిన తర్వాతే అన్నం వడ్డించాలండి. అంటే ఏమీ పదార్థాలు లేవనుకోండి, కనీసం ఉప్పైనా వేసుకోవాలి, లేకపోతే చారైనా వేసుకోవాలి, లేకపోతే కొద్దిగా పెరుగైనా వేసుకొని అన్నం వడ్డించుకోవాలండి. లేకపోతే చిటికెడు కారమైనా వేసుకొని అన్నం వడ్డించుకోవాలండి. ఇది సాంప్రదాయ పద్ధతి అండి. అన్నపూర్ణాదేవికి గౌరవం, అతిథి మర్యాదగా చెప్తారు. కాబట్టి మీరు హోటల్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా అతను అన్నం వడ్డించబోతుంటే వద్దు సుమా అని చెప్పి మీరు ముఖ్యంగా పదార్థాలు ఏదో ఒకటి వడ్డించుకున్న తర్వాతే అన్నం పెట్టించుకోవడం అలవాటు చేసుకోండి. చాలా చాలా మంచిది. మన సాంప్రదాయాల్ని మనం గౌరవించాలి. అప్పటికే మనకు ఔన్నత్యం పెరుగుతుంది. స్వస్తి.